గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి అండ్ మహి. సో ఇప్పుడు టైం 1:23 అవుతుంది, మిడ్ నైట్ అనమాట. ఏంటి మిడ్ నైట్ ఇట్లా రెడీ కూర్చుంది అనుకోవద్దు. సో మేము ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నాం అనమాట. మహి ఆఫీస్ నుంచి వస్తుండు, ఒక 10 minutesలో వస్తాడు, స్టార్ట్ అయిపోతాము. సో ఫాస్ట్గా నేను అన్ని లగేజ్ అంతా సర్ది పెట్టేసిన, ఇంకా మహి రాగానే ఫాస్ట్గా లాక్ వేసుకొని వెళ్ళిపోవడమే. సో ఈరోజు మా ఎంగేజ్మెంట్ యానివర్సరీ అనమాట. 3 years అయింది మా ఎంగేజ్మెంట్ అయ్యి ఈ రోజుకి May 3rd. సో ఈరోజు మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో మేము సీతారాముడి కళ్యాణం చేయిస్తున్నాం. అండ్ లాస్ట్ మినిట్లో కన్ఫర్మ్ అయింది, సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేస్తాం అనుకుంటా, ఐ డోంట్ నో కన్ఫర్మ్గా. సో ఈరోజు అది ప్లాన్ ఉండే అనమాట. మహీకి అసలు లీవ్ దొరకలే, అందుకనే కొంచెం ఫాస్ట్గా లాగౌట్ అయ్యి వస్తుండు. ఇప్పుడు వెళ్ళి ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళిపోవాలన్నమాట. ప్రతిసారి బస్సులో వెళ్తాము, బట్ ఈసారి కుదరట్లేదు ఇంకా మాకు. యాక్చువల్గా మహీకి లీవ్ ఆర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చుంటే ముందు రోజు స్టార్ట్ అయ్యే వాళ్ళం, నెక్స్ట్ డే అంటే ఎర్లీ మార్నింగ్ అక్కడ రీచ్ అయ్యేలాగా చూసుకునే వాళ్ళం. సో ఇప్పుడు పాసిబిలిటీ లేదు, మేము అక్కడ ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఉండాలి, మాకోసమే చేస్తారు కాబట్టి. సో ఇంకా లాస్ట్ మినిట్లో ఫ్లైట్ బుక్ చేసుకోవాల్సి వచ్చింది. సో ఇప్పుడు మేము వెళ్తాము. మాకు మార్నింగ్ 6 o'clock ఉండే అనమాట ఫ్లైట్, కానీ ఇప్పుడే ఎందుకు వెళ్తున్నాం అంటే మా దగ్గర నుంచి ఆల్మోస్ట్ 2 hours పడుతుంది ఎయిర్పోర్ట్కి, 1.5 hour అయితే ఈజీగా పడుతుంది. సో అక్కడికి వెళ్ళి 5 o'clock మాకు బోర్డింగ్ ఉందన్నమాట. సో 5 o'clock లోపలికి వెళ్ళాలి కాబట్టి ఒక 1 hour, నేను ఫస్ట్ టైం బెంగళూరు ఎయిర్పోర్ట్ చూసాను కాబట్టి కొంచెం ఎక్స్ప్లోర్ చేయడానికి టైం ఉంటుంది కదా అని చెప్పి కొంచెం ముందే స్టార్ట్ అవుతున్నాం. అండ్ వెళ్ళేది జస్ట్ 2 days, సాటర్డే మార్నింగ్ అక్కడికి వెళ్తాం, మళ్ళీ సండే ఈవినింగ్ ఇక్కడికి రావడానికి రెడీ అయిపోతాం అనమాట. 2 bags తీసుకెళ్తున్నా జస్ట్ 2 daysకి. అండ్ నేనైతే గబగబా రెడీ అయిపోతున్నా. అండ్ ఏంది పూజ చేపిస్తుంది ఈ డ్రెస్లో ఉంది అనుకోవద్దు, నా చీర అవన్నీ ఆల్రెడీ మమ్మీ వాళ్ళ ఇంటికి పంపించేసిన అనమాట. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి కంఫర్టబుల్ వేర్ వేసుకొని వెళ్ళిపోతా. అక్కడికి మమ్మీ వాళ్ళు అంటే డాడీ చెల్లి ఇద్దరు వస్తారు మమ్మల్ని పిక్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి. అక్కడ నుంచి ఇంటికి వెళ్ళి ఫాస్ట్గా చీర కట్టుకొని ఇంకా అక్కడికి వెళ్ళిపోవడమే. అస్సలు అంటే అసలు టైం లేదు, చాలా హెక్టిక్ ఉండబోతుంది. ఐ డోంట్ నో ఎంతవరకు రికార్డ్ చేస్తానో నాకు అసలు ఐడియా లేదు, బట్ ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో నేను కొంచెం లేట్గానే పోస్ట్ చేస్తాను, ఎందుకంటే ముందు బర్త్డే వీడియోస్ ఉన్నాయి కదా, అవన్నీ వస్తున్నాయి. బర్త్డే వీడియో అండ్ గిఫ్ట్ అన్బాక్సింగ్ వీడియో కూడా ఆల్రెడీ పోస్ట్ చేసి ఉంటాం మన ఛానల్లో, ఖచ్చితంగా వెళ్ళి చూడండి. అండ్ మీకు ఏం గిఫ్ట్స్ నచ్చినాయో కూడా నాకు కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో లెట్స్ గెట్ వీడియో స్టార్టెడ్. అవునా, హ్యాపీ ఎంగేజ్మెంట్ యానివర్సరీ. ఐ లవ్ యూ. ఇంకా మహి రాగానే కొద్దిసేపు వర్క్ చేసుకున్నాం, ఇంకా క్యాబ్ బుక్ చేసుకున్నాం అనమాట. మా ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి ఆల్మోస్ట్ 1.5 hour పట్టింది. ఫుల్ ఆన్ నిద్రపోయిన క్యాబ్లో, ఎందుకంటే తర్వాత కొంచెం యాక్టివ్ ఉండడానికి. నిద్ర లేకపోతే నేనైతే అస్సలు అంటే అసలు యాక్టివ్గా ఉండలేను. ఇంకా త్రూ అవుట్ జర్నీ మొత్తం పడుకున్నా. ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయితే అన్నప్పుడు లేచిన. ఇక్కడ నా ఫేస్లో కూడా మీరు అదే చూస్తారు, మస్తు మబ్బు ఉంది. అండ్ ఇంకా నిద్ర లేదు కాబట్టి చాలా పఫ్ అయిపోయింది అనమాట ఫేస్ మొత్తం. అండ్ మేకప్ వేసుకున్నా, ఇంకా నిద్ర లేదు. సో అన్ని థింగ్స్ ఉన్నాయి, అందుకే ఫేస్ మొత్తం అట్లా అయిపోయింది. అండ్ హెయిర్ కూడా మంచిగా ప్రాపర్గా స్ట్రైట్నింగ్ చేసిన. దాని తర్వాత ఎందుకో తెలియదు, స్ప్రే చేసుకోలేదు అనుకుంటా, సెట్టింగ్ స్ప్రే మొత్తం, హెయిర్ సెట్టింగ్ స్ప్రే, అందుకనే మళ్ళీ లైట్ కర్ల్స్ వచ్చినాయి, బట్ ఇట్స్ ఓకే అనిపించింది. దాని తర్వాత ఇంకా నేను మహి లోపలికి వెళ్ళిపోయాను. ఇంకా లోపలికి వెళ్ళి ఆన్ ది వేలో మార్కెట్ దగ్గరికి వెళ్తున్నప్పుడు కేఎఫ్సీ కనిపిస్తుంది అనమాట. మా ఏజ్లో ఇంకా వై నాట్ వెళ్ళి తిందాము, నిద్ర వస్తుంది అంటున్నా, కొంచెం డైవర్ట్ అవుతావు కదా అని చెప్పి అన్నాడు. బట్ అయినా కూడా అదే వచ్చి కూడా మా గేట్ దగ్గర ఫుల్ నిద్రపోయినా నేను. ఇంకా ఫ్లైట్ ఎక్కే టైం వచ్చేసింది. సో అన్నీ అయిపోయినాయి, బోర్డింగ్ అంతా అయిపోయింది, ఫ్లైట్ ఎక్కేసినాం అనమాట. అండ్ ఈసారి విండో సీట్ మనకే వచ్చింది అనమాట. ఈసారి కాదు, పెళ్ళైనప్పటి నుంచి ఏ ఫ్లైట్లో ఎక్కడికి వెళ్ళినా అసలు మహికి విండో సీట్ ఇచ్చిందే లేదనమాట. మా ఏజ్లో ఒక్కసారైనా విండో సీట్ ఇవే నాకు అంట. నేనేమంటున్నా అంటే పెళ్ళైనాక అసలు విండో సీట్ అసలు మర్చిపోవాలి, ఖచ్చితంగా అది ఎప్పుడు వైఫై తీసుకుంటుంది. మరి నా కేసులో అయితే నాకు ఇష్టం విండో సీట్. ఇంకోటి ఏంటంటే మహి ఫుల్ పడుకుంటాడు, నిద్ర లేదు కాబట్టి. నాకు అట్లా కాదు, నేను కొంచెం వ్యూ ఎంజాయ్ చేస్తాను కాబట్టి నాకు కావాలి అని చెప్పేసి నేను విండో సీట్ తీసుకున్నా.
అదేంటో అర్థం కాలే. ఇట్లా ఫ్లైట్ ఎక్కి, అట్లా పడుకొని, ఇట్లా లేద్దాము అనేలోపు హైదరాబాద్ వచ్చేసిందని వాళ్ళే అనౌన్స్ చేసిర్రు. చాలా ఫాస్ట్‌గా వచ్చేసినాం అనిపించింది. సో, త్రూ అవుట్ జర్నీ మొత్తం పడుకున్నామనమాట. ఎయిర్‌పోర్ట్‌లో మమ్మల్ని పిక్ చేసుకోవడానికి డ్యాడీ ఇంకా చెల్లి వచ్చిర్రు. సో, ఇంకా మేమెట్లా మిస్ అయితాం ఫేవరెట్ నిలోఫర్ టీ అని చెప్పేసి ఎళ్లి టీ తాగి మస్కాబన్ తింటున్నాం. యాక్చువల్‌గా అయితే అస్సలు టైం లేదు. గబగబా మేము మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి రెడీ అయ్యి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి. బట్ ఇంకా దీన్ని ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ మేము హైదరాబాద్ ఎప్పుడు వస్తామో తెలీదు అని చెప్పేసి ఖచ్చితంగా వెయిట్ చేసినాం అనమాట. ఇక్కడ మా డ్యాడీ నాతో పాటు కెమెరాలో నేను ఎట్లా యాక్టింగ్ చేస్తా అనేది చూపిస్తున్నా అనమాట. సో, మమ్మీకి కూడా చాలా ఇష్టం మస్కాబన్. సో, మమ్మీకి కూడా పార్సల్ తీసుకుందాం అనుకున్నాం. అండ్ చెల్లి, మహి పక్కన కాఫీ తాగుతారు. నేను డ్యాడీ వచ్చేసి టీ తాగుతున్నాం అనమాట. సో, చాలామంది అంటారు టీ తాగగానే నిద్ర మొత్తం పోతుందని చెప్పేసి. అయినా కూడా మాకు నిద్ర సరిపోలేదు. సో, టీ తాగేసి ఇంకా మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయినాం. ఆన్ ది వేలో కూడా ఫుల్ పడుకున్నాం అనమాట. లైక్ ఓఆర్ఆర్ ఎక్కగానే ఇంకా దారుణంగా నిద్రపోయాం నేను, మహి ఇద్దరం. చెల్లి కొంచెం పడుకోలేదు ఎందుకంటే ముందు రోజు నైట్ అంతా నిద్రపోయింది. నేను, మహి అసలు నిద్రపోలే కాబట్టి ఇంకా మా ఇద్దరికి ఫుల్ ఆన్ నిద్ర వస్తుంది. ఫుల్ పడుకున్నాం అనమాట. బాగానే ఉన్నా. సో, ఇంటికి రీచ్ అయిపోయినాం. ఇంటికి రీచ్ అయ్యేలోపే మమ్మీ అన్నీ రెడీగా పెట్టేసింది. సో, గబగబా రెడీ అవుతున్నాం అనమాట. ఈ సారీ గెట్ రెడీ విత్ మీ వీడియో షూట్ చేసిన. ఖచ్చితంగా కమింగ్ వీడియోస్‌లో పోస్ట్ చేస్తా. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయినాం అనమాట. అసలు ఎంత ఎండ కొడుతుంది మన దగ్గర నాకు అర్థం కావట్లే. బెంగుళూరులో అయితే చాలా చల్లగా ఉంటది. అసలు రోజు ఈవినింగ్ వర్షం వస్తది. ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో చెప్పిన. ఇంకా మా గుడికి రీచ్ అయిపోయినాం అనమాట. చాలా మందికి తెలిసుంటది సీతారాముల కళ్యాణం ఇక్కడ చాలా బాగా చేస్తారు. అండ్ శ్రీరామనవమి టైంలో ఇక్కడ చాలా బాగా జాతర జరుగుతది. చాలా అంటే చాలా ఫేమస్ అనమాట. సో, మేము వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్‌కి ఇంకా పూజ అవన్నీ స్టార్ట్ అయిపోయింది. గోవిందాయ నమః విష్ణవే గోవిందాయ నమః విష్ణవే నమః విష్ణుధరాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః శంకర్షణాయ నమః వాసుదేవాయ నమః కృష్ణాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః దోక్షజాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరే శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ఓం పృథివ్యాః పుష్పరుచిః పూర్వో अस्मिन् वर्तमान व्यवहारिक चान्द्रायण स्वस्ति श्री विश्वावसुनाम संवत्सरे उत्तरायणे वसन्तर्गौ वैशाखमासे शुक्लपक्षे अद्यायितौ षष्ट्यायाम् आसरा जय गणेश पाहि मां जय गणेश जय गणेश रक्ष माम् जय गणेश पाहि मां जय गणेश रक्ष माम् हर नमः पार्वती सुतये हर हर महादेव जय बोलो राजा स्वाहा ओम गौ జాను कोमलकरै आद्राक्षतारोपण कन्यादान पुरस्परं सुरगुरुविप्रासानुग्रह बाह्वो कनकनबन्धनं दशगुणं माङ्गल्यसूत्रान्वितो सीताराघवयोर्विवाहसमये देयादिदामङ्गलो
सुमोऽस्ते सावधान सुलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान जानक्याकमलाकारं जलिपयुते यावत्सरागायिता यस्ता राघववसकेतलैर्समुदत्तसूनायिता शस्त्राशामलकायकान्तिकलिता यायिन्द्रनीलायिता मुक्तससाभवतां श्रीरामवैवाहिता सावधान सुमुहूर्ते सावधान सुलग्ने सावधान श्रीलक्ष्मीनारायण సో మనకి మొత్తం రాగానే పెడదాం అనుకున్నా, అందుకని ఎక్కడ ఎడిట్ చేయకుండా, ఎక్కడ వాయిస్ ఓవర్ వేయకుండా, ఎక్కడ మ్యూజిక్ పెట్టకుండా పెట్టేసిన. నెక్స్ట్ ఇక్కడ సత్యనారాయణ స్వామి రథం కూడా చేసాం అనమాట. అప్పటికి చాలా ఎగ్జాస్టెడ్ అయి ఉండే మేము అందరం. సో అందుకే నాకు ఇంకా వీడియో ఎక్కువ రికార్డ్ చేయలేదు. పాపం చెల్లిని కూడా ఇబ్బంది పెట్టాలనిపించలేదు వీడియో రికార్డ్ చేయని చెప్పి. ఎందుకంటే ఉడకబోస్తుంది, అందరికీ చాలామంది ఉన్నారు. సో ఈ ఫ్రేమ్లో మ్యాక్సిమం మా పెద్దమ్మ, మా చిన్న పెద్దమ్మ, మా ఆంటీ, మా మామయ్య, నేను, మహి, మా అమ్మమ్మ అందరు కనిపిస్తారు, మా అక్క అండ్ ఇంకా మా అక్క, ఇంకా మిగతా వాళ్ళందరూ అక్కడ కూర్చున్నారు అనమాట. సో సత్యనారాయణ స్వామి రథం కూడా చాలా బాగా జరిగింది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఇంట్లో చేద్దామని చెప్పి. అన్ఫార్చునేట్లీ ఇట్లా జరిగిపోయింది. అండ్ నేను మహి అయితే చాలా హ్యాపీగా ఉన్నాం, ఎందుకంటే ఆ రోజు మా ఎంగేజ్మెంట్ యానివర్సరీ. ఇంకా సేమ్ డే అందరితో కలిసి ఇట్లా మంచిగా పూజ చేసుకొని గుడిలో ఇట్లా కళ్యాణం చేసి సత్యనారాయణ స్వామి రథం చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. కొంచెం ఇబ్బంది ఎక్కడ ఉండే అంటే కొంచెం ఎండగొట్టింది అనమాట, చాలా హాట్గా ఉంది. ఇంకా పూజ చేసినప్పుడు దీపం వెలిగిస్తారు, ఆ పని చేస్తారు కాబట్టి ఫ్యాన్స్ కూడా ఏం ఆన్ చేసుకోలేదు. సో అది కొంచెం ఇబ్బంది అయింది అంతే. అది కాకుండా మిగతా చాలా బాగా ఎంజాయ్ చేసాం. సో మా మమ్మీ సైడ్ ఫ్యామిలీ మొత్తం ఇక్కడ ఉంటారు. అండ్ మా అక్క వాళ్ళ పాప జాను ఇంకా ముందు క్లిప్పింగ్స్లో చూసుంటారు ఎంత క్యూట్గా ఉందో. నెక్స్ట్ క్లిప్పింగ్లో కూడా చూసారు. మహితో అయితే ఎంత బాగా ఆడుకుందో నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఫస్ట్ టైం మహిని చూస్తున్నాను అనమాట. అది నన్నైనా అప్పుడప్పుడు వీడియో కాల్లో చూస్తుంది, మహిని అయితే వీడియో కాల్లో కూడా చూడలేదు. అట్లాంటిది అసలు మహి దగ్గర ఎంత బాగా ఆడుకుంటుందో నాకైతే జలస్ వచ్చేసింది. ఏంటి అసలు ఎంత బాగా మహి దగ్గర ఆడుకుంటుంది ఏంటి అన్నది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే క్లిప్పింగ్లో మీరు అదే చూడవచ్చు. సో పూజలన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా ఫుడ్ తినేసి అన్ని సర్దేసుకొని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాం అనమాట. హౌ కెన్ వి మిస్ అమ్మమ్మ ఇల్లు? నాకైతే ఎమోషన్ అనమాట అమ్మమ్మ ఇల్లు అంటే. చిన్నప్పుడు అయితే ప్రతి సమ్మర్ హాలిడేస్కి అమ్మమ్మ ఇంటికి వెళ్ళేవాళ్ళం, మంచి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడైతే అకేషనల్గా రాఖీకి ఒకసారి, దసరా, దీపావళి అట్లా వెళ్ళాల్సి వస్తుంది మన బిజీ లైఫ్స్ వల్ల. సో ఇంకా అందరం వెళ్దాం అనుకున్నాం. మా పెద్దమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు సంపన్న ఉందని చెప్పేసి. అండ్ ఇప్పుడు ఇక్కడ నేను చూపించే ఫోటోలో ఉన్నది మా తాతయ్య అనమాట. అండ్ ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. ఎప్పుడైనా డీటెయిల్గా వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంకా మా అక్క వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు అందరు ఉన్నారు. యాక్చువల్గా వెళ్ళాలనిపించలేదు, ఇంకొద్దిసేపు ఉంటే బాగుండు అనిపించింది. బట్ మాకు తర్వాత ఇంకా వేరే పనులు ఉన్నాయి అనమాట, అందుకనే ఫాస్ట్గా స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. సరే అయితే తెలుసు చిన్నారికి సెట్ అయింది. చిన్నారు నువ్వు ఒక ఫ్లైట్ మొత్తం కొనేస్తాం ఓకే అందరికి. బాయ్.
కొబ్బరి ముక్కలు ఇచ్చిన ఏమన్నా ఒకటేనా ఉంది. ఆ? సరే 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 బాయ్. అసలు వీఆర్ వెరీ 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 క్లోజ్ టు మా మామయ్య అండ్ మా ఆంటీ అనమాట. మా మామయ్యతో అయితే ఇంకెక్కువ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సో ఫుల్ ఆన్ జోక్స్ చేసుకుంటాం, ఫుల్ మాట్లాడుకుంటాం. సో అందరికీ బాగా చెప్పేసి ఇంటికి వచ్చేసినాం. ఇంకెక్కడ మా చెల్లి మాకు సర్ప్రైజ్గా కేక్ ప్లాన్ చేసింది అనమాట. ఎందుకంటే ఎంగేజ్మెంట్ యానివర్సరీ, ఇంకా యానివర్సరీకి ఇద్దరమే ఉంటున్నాం, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఉండట్లేమో అని చెప్పేసి సో ఇట్లా ప్లాన్ చేసింది. వై నాట్ మాకు కూడా సమ్ సెలబ్రేషన్స్ చేస్తా అంటే ఎవరు వద్దంటారు. నేనైతే అస్సలు వద్దని చెప్పాను. అండ్ ఇప్పుడు నేను ఈ క్లిప్పింగ్లో కట్టుకున్న శారీ వచ్చేసి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను అనమాట. నేను దాని డీటెయిల్స్ ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. ఒక రీల్ కూడా ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన. ఇఫ్ పాసిబుల్ అయితే మన షార్ట్స్లో కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. చాలా అంటే చాలా బాగుంది శారీ. యాక్చువల్గా శారీ కలర్లోనే బ్లౌజ్ కూడా వచ్చింది. బట్ నేను బ్లౌజ్ నాకు కొంచెం సపరేట్గా కావాలని చెప్పేసి వేరే కుట్టించుకున్నాను అనమాట మమ్మీతో. మమ్మీ స్టిచ్ చేసింది. బట్ శారీ అయితే చాలా మంచిగా ఉంది అనమాట. అండ్ కేక్ కూడా చాలా బాగుంది. సో కేక్ కట్ చేసుకొని కొంచెం సేపు ఉండేసి ఇంకా నేను మహి కూడా ఇంటికి స్టార్ట్ అయిపోయినాం. ఎందుకంటే ఇంకా లేట్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళాలనుకున్నాం యాక్చువల్గా ప్లాన్ అయితే. బట్ ఇంకా మా వాళ్ళతో కూడా ఉండాలి కదా. మళ్ళీ ఈవినింగ్కి మేము మళ్ళీ రిటర్న్ బస్ బుక్ చేసుకున్నాము బెంగళూరుకి వెళ్ళడానికి. సో టైం లేదు. సో ఫాస్ట్గా వెళ్ళిపోతే బెస్ట్ అని చెప్పేసి నైట్ కేక్ ప్లాన్ చేసినాం. అది కూడా చెల్లి ప్లాన్ చేసింది. నాకు ఐడియా ఉంది, బట్ ఖచ్చితంగా చేసేదా చేయదా అన్నది తెలియదు. అండ్ మేమైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసినాం. డే మొత్తం చాలా బ్లెస్డ్ అనిపించింది. మంచిగా అట్లా పూజ చేసి అందరినీ కలవడం. సో ఇక ఇక్కడ మేమందరం కలిసి స్టార్ట్ అవుతున్నాం. అంటే నేను మా ఇద్దరం కలిసి మిడిల్లో వెంకీ జాయిన్ అవుతాడు డ్రైవింగ్కి. నెక్స్ట్ మమ్మల్ని మిర్యాలగూడలో డ్రాప్ చేసి వెంకీ మళ్ళీ రిటర్న్ కార్ ఇంటికి తీసుకొస్తారనమాట. ఇంకా డైరెక్ట్ షాప్లో పని ఉందని చెప్పి వెళ్ళిపోయాడు. డైరెక్ట్ షాప్ దగ్గర కలిసి మిర్యాలగూడ స్టార్ట్ అయిపోయినాం. సో త్రూఅవుట్ జర్నీ ఫుల్ పడుకున్నాం అనమాట. ఎందుకంటే మా ఇద్దరు చదువుకోలేదు. సో ఇంకా మిర్యాలగూడ రీచ్ అయిపోయినాం. అండ్ ఈ వీడియో అయితే మీకు ఏమైనా ఫ్రెండ్స్ షేర్ చేయండి. సరే అయితే బాయ్ మరి.